హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను శైలజ. ప్రస్తుతం అయితే మనం కేసీఆర్ సక్సెస్ మీట్లో అయితే ఉన్నాము, మూవీ సక్సెస్ మీట్లో. మరి ఇక్కడ ప్రస్తుతానికి మనతో పాటు రాకింగ్ రాకేష్ అన్న కూడా ఉన్నారు. మరి అన్నతో మాట్లాడి అసలు మూవీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది, ఆదరణ ఏ విధంగా వచ్చింది, అలాగే ఇప్పుడు పెట్టిన బడ్జెట్ అంతా వచ్చిందా అంటే దాని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా అన్నతో మాట్లాడి క్లారిటీ తీసుకుందాం. అన్న నమస్తే. నమస్తే నమస్తే అమ్మ, బాగున్నారా? ఎట్లా అంటే రాకింగ్ రాకేష్ అని పిలవాలా, చోటా కేసీఆర్ అని పిలవాలా? నువ్వు రాకింగ్ రాకేష్ నాకు జబర్దస్త్ ఇచ్చిన పేరు, చోటా కేసీఆర్ అని నా సినిమా తల్లి నాకు ఇచ్చిన పేరు. సో ఈరోజు సినిమా సక్సెస్, మీరు చెప్పిన దాంట్లో నా సినిమా సక్సెస్ పార్టీకి వచ్చారు మీరు నిజంగానే. సో ఇట్స్ అ వెరీ ఎమోషనల్ జర్నీ నా సినిమాతో. కాంట్రవర్సీలు అవన్నీ పక్కన పెడితే దేవుడి దయ వల్ల ప్రజల మీద నా మీద ఉన్న నమ్మకం, నన్ను తీసుకెళ్లే పాజిటివ్ విధానం, నేను నమ్మే నా శివుడు నా దేవుడు నన్ను చాలా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి విమర్శలు నా మీద రాకుండా ప్రశాంతంగా తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లే విధానమే ఈరోజు నా సినిమా సక్సెస్. సో మీ సిగ్నల్ టీవీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా మీడియా మిత్రులు ఎప్పుడు కూడా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తుంటాడు. మన శివారెడ్డి అన్న కూడా నాకు ఎప్పటికప్పుడు నా తమ్ముడు నేనున్నా, నీకు ఏ హెల్ప్ కావాలని నన్ను అడుగుతూ ఉంటాడు. సో మీ ఛానల్ తరపున మీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూతో, కొన్ని బ్రేకింగ్ విషయాలతో మీ ఛానల్కి తప్పకుండా వస్తా. అక్కడ కలిసి ఇక్కడ సక్సెస్ఫుల్ పార్టీని కాకుండా మీ ఛానల్ నుంచి ఒక సక్సెస్ఫుల్ పార్టీని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అంటే ఇందాక మీరు చెప్పారు ఈ సినిమాలో కొంచెం అంటే ఒక 1-2 మినిట్స్ క్యారెక్టర్ దొరికింది అని చెప్పేసి. ఎలా అంటే ఆల్రెడీ మూవీలో మీరు కనిపించారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఎందుకంటే నా మీదనే స్టార్ట్ అవుతుంది, టైటిల్ పడేది కూడా నేను చెప్పిన తర్వాతనే, అందుకోసం ఇష్టం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న పాత్ర కానీ పెద్ద పాత్ర కానీ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు బాగా వచ్చింది. అన్ని పాత్రలకు మనం ఊహించని పాత్రలకు కూడా మంచి పేరు వచ్చింది. సో సినిమా బాగుంది కాబట్టి ఈరోజు ఇంత ఆడింది. నేను చేసిన చిన్నదైనా కానీ ప్రోమోలలో వచ్చి ఎక్కువ మందికి, చాలా మందికి రీచ్ అయింది ఆ సినిమాలో. అంటే పార్ట్ 2 ఉందని చెప్పేసి చెప్పారు, దాంట్లో ఎక్కువసేపు కనిపించే అవకాశం ఉందంట. ఉంటుందండి, ఖచ్చితంగా ఎక్కువసేపు ఉంటుంది. అలాగే ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేశారు కాబట్టి అందులో కూడా ఉంటుంది ఖచ్చితంగా మంచి క్యారెక్టర్. అంటే రాకేష్ అన్నతో మీ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. డెఫినెట్గా, ఎందుకంటే నేను జబర్దస్త్లో అభి గారితో చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ రాకేష్ గారితో చేయడం జరిగింది జబర్దస్త్. అండ్ అలాగే సినిమా చేసిన రెగ్యులర్గా, ఎందుకంటే మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం కాబట్టి డెఫినెట్గా రాకేష్ గారితో ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన సహకారాలు చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. యా, గుడ్ లక్ అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సార్ అంటే ఇప్పుడు కేసీఆర్ మూవీలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఏ విధంగా అనిపించింది? ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్ అమ్మా. అంటే నేను ఫాదర్గా రీసెంట్గానే ప్రమోట్ అయినా, అంతకుముందు అంతా లీడ్స్ చేస్తూ వచ్చా. బట్ నాకు నేను ఎప్పుడైతే ఓకే ఐఎమ్ బికమింగ్ ఏజ్డ్, నేను ఐ షుడ్ యాక్సెప్ట్ ది ఏజ్ క్యారెక్టర్. అంటే అందరూ యాక్సెప్ట్ చేయట్లా, అరే నువ్వు ఇంకా మామూలుగా కనపడుతున్నావు, నిన్ను ఏదో ఆ రోలు ఈ రోలు అంటున్నారు. బట్ నాకు తెలుసు నేను ఐ కెన్ బీ ఇన్ టు దిస్ క్యారెక్టర్ అని. రాకేష్ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో డెఫినెట్గా ఈ కేశవచంద్ర రమావత్ సినిమా తర్వాత ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంతకు ముందుకు మెయిన్ లీడ్లో చేశారు, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఎలా అనిపిస్తుంది డిఫరెన్స్? ఆర్టిస్ట్గా ఎప్పుడైనా ఆ క్యారెక్టర్ దొరికినప్పుడే ఎంజాయ్ చేస్తాం. అది నిడివి ఎంత ఉంది అనేది పక్కన పెడితే దాంట్లో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండాలి. అట్లాంటి పాత్రలు అయితే చాలు, అది దీంట్లో ఉంది. ఇంతకుముందు ఆడ మాట్లాడేటప్పుడు కూడా సక్సెస్ మీట్లో పార్ట్ 2 ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి కూడా అన్నారు. పార్ట్ 2 ఉండబోతుందంట. ఉందని రాకేష్ అన్నాడు, దీనికి సమాధానం రాకేష్ చెప్పాలి. అది ఎందుకంటే పార్ట్ 2 కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అయితే ఎలా ఉండబోతుంది తన జర్నీ, లేకపోతే ఆ జర్నీలో ఇంకేమేం క్యారెక్టర్స్ వస్తాయి అనేది వీ నెవర్ నో నౌ. సో వన్స్ ఆ స్క్రీన్ ప్లే అంతా వచ్చిన తర్వాత కానీ చెప్పలేము. ఉండాలి మరి, ఫాదర్ అంటే కంటిన్యూ అవ్వాలి కదా. ఎవరినన్నా మార్చుకోవచ్చు కానీ మదర్ ఫాదర్ని మార్చుకోలేరు కదా. సో ప్రస్తుతానికైతే మనం కేసీఆర్ మూవీ సక్సెస్ మీట్లో అయితే ఉన్నాము. మరి మూవీ డైరెక్ట్ చేసిన గరుడ వేగతో కూడా మరి బ్లాక్ బస్టర్ కొట్టిన గరుడ వేగ గారు కూడా ప్రస్తుతం ఇప్పుడు కేసీఆర్ సక్సెస్ మీట్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. వెరీ హ్యాపీ అండి. సక్సెస్ మీట్ జనరల్గా అందరూ సెకండ్ డే, థర్డ్ డే అలా పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మేము మా సినిమా 3 వీక్స్ కంప్లీట్ అయిపోయి 4th వీక్లో అడుగు పెట్టింది. అలాగే సినిమాని తొందరలో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నాము. సో ఆహా త్రూ రాబోతూ ఉంది, దాని డేట్ అనౌన్స్మెంట్ తొందరలో చేస్తూ ఉంటాము. సో దానికోసం ఈ సక్సెస్ మీట్ పెట్టామండి. అంటే ఇప్పుడు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా లభిస్తుంది? అయ్యో, వీఆర్ సో హ్యాపీ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమా ముందు బయటకు రావడమే చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే థియేటర్కల్గా చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అలాంటి టైంలో ఇది చిన్న సినిమాగా వచ్చి
ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్గా సో 4th వీక్లోకి అడుగుపెట్టింది. సో దానికి మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నామండి, ఇది పొలిటికల్ సినిమా కాదు, ఇది బయోపిక్ కాదు అని. సో ఎవరు నమ్మలేదు, అంటే కేసీఆర్ అని టైటిల్ పెట్టడం వల్ల. సో ఎప్పుడైతే మేము ట్రైలర్ రిలీజ్ చేసామో దానికి వచ్చిన బజ్ కానీ దాంట్లో ఉన్న ఎమోషన్ చూసి కనెక్ట్ అయ్యారు అందరూ కూడా. అలాగే మా సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసిన శ్రీనివాస్ గౌడ్ గారు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే ఈ సినిమా ఈ రేంజ్లో వచ్చేది కాదు. మూవీ రిలీజింగ్ అప్పుడు కూడా చాలా అంటే అటు చాలా విమర్శలు వచ్చాయి, అలాగే చాలా ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. దానికి మీరేమంటారు? ఇవన్నీ కామన్ అండి. ఎందుకంటే ఒక కేసీఆర్ అనే ఒక 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 ఏమంటారు, ఒక యోధుడు అండి. అంటే తెలంగాణ రావడానికి ఎంతోమంది తెలంగాణ గురించి కృషి చేసినా కూడా ఒకళ్ళ వల్ల సాధ్యమైంది. అది ఇప్పుడు తెలంగాణ అంటేనే కేసీఆర్ అని తెలంగాణ అందరూ తెలిసిన విషయమే. సో అలాంటి ఒక పవర్ఫుల్ నేమ్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అని వస్తూ ఉంటాయి. మాకు ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయి ఈ సినిమా విషయంలో. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ సినిమా రిలీజ్ చేయాల్సింది మేము. సో ఈ కేసీఆర్ టైటిల్ పెట్టుకోవడం వల్ల ఇది ఏమన్నా వేరే పార్టీకి సంబంధించిన ఏదైనా ఇన్సిడెంట్స్ ఉంటాయేమో అన్న దాంట్లో మా సినిమాని సెన్సార్ వాళ్ళు సరిగ్గా చూడడం లేదు. ఎక్కువ టైం తీసుకుని చూడడానికి కూడా. చూసిన తర్వాత కూడా దాని రిలీజ్కి అండ్ దాని సర్టిఫికేట్ అవడానికి కూడా చాలా టైం పట్టింది. సో ఇవన్నీ కామన్ అండి. ఇంకా కాకపోతే ఇవన్నీ యాక్చువల్లీ మేము పట్టించుకునే పొజిషన్ లేము. ఎందుకంటే సో మేము ఎక్కడ ఎవరి గురించి చెప్పలేదు, ఎవరు భజన చేయలేదు. సినిమా నా ఇంటర్వ్యూస్ కూడా చూస్తే అంటే ఇది కేసీఆర్ గారు బయోపిక్ కాదు ముందు చెప్తా ఉన్నాం. సో ఇది ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి సో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ అందరికీ ఒక గుణపాఠం ఈ సినిమా చూపించింది. సో వీఆర్ సో హ్యాపీ నౌ. అంటే కేసీఆర్ అనే టైటిల్ పెట్టాలని ఫస్ట్ థాట్ ఎవరికి వచ్చింది? అంటే ఇది కేశవ చంద్ర రమావతి అనే ఒక లంబాడి కుర్రాడి కథ అండి ఇది. సో ఒక అభిమాని కథ. అంటే సో అందరికీ ఉంటారు కదా, స్టార్స్కి ఉంటారు, క్రికెటర్స్కి ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్కి ఉంటారు, డైరెక్టర్స్కి ఉంటారు, అందరు అభిమానులు. అలాగే పొలిటీషియన్స్కి ఎందుకు ఉండకూడదు దాంట్లో కేసీఆర్ గారికి అభిమాని కథ ఇది. సో అతని పేరు కేశవ చంద్ర రమావతి కాబట్టి షార్ట్ కట్లో కేసీఆర్ అని పెట్టుకుంటాడు. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆయన వెళ్ళే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఉపన్యాసం అంతా విని ఆయన మాటలకి ఇన్స్పైర్ అయ్యి ఓ చిన్న పిల్లాడు నా పేరుని కేసీఆర్గా పెట్టుకుంటే ఏంటి తప్పు అని చెప్పి కేసీఆర్గా అతని పేరు పెట్టుకొని ఆయన అనుసరించే ఒక అభిమాని కథ ఈ కథ. దానివల్ల కేసీఆర్ అని టైటిల్ పెట్టడం జరిగింది. అంటే మూవీకి 5 crores దాకా ఖర్చు అయింది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అంటే మీరు పెట్టిన బడ్జెట్కి అంత వచ్చిందంటారా? ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయింది అనేది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారండి. సినిమా అంతలో చేయలేదు, అంత లావిష్గా కూడా చేయలేదు. చాలా కాంపాక్ట్గా చిన్న బడ్జెట్లో చేసిన సినిమా ఇది. సో మేము పెట్టిన బడ్జెట్ ఏదైతుందో థియేటర్గా మాకు వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆహాలోకి రాబోతోంది. సో ఆహాలో అంటే థియేటర్కల్గా మిస్ అయిన అందరూ ఆహాలో సినిమా చూస్తారు అనుకుంటున్నాము. సో ఏదైతే మేము పెట్టిన బడ్జెట్ ఉందో అదన్నీ కూడా కవర్ అయిపోయింది. సో మీరు అనుకున్నట్టు 4 కోట్లు 5 కోట్లు 6 కోట్ల సినిమా కాదు ఇది. చాలా చిన్న సినిమా. అందుకోసమే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాము, అక్కడే సినిమా అంతా ఫినిష్ చేస్తాం. మీరు చూస్తే దాంట్లో మా సినిమాలో ఎక్కడ ఎవరు ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులు ఉండరు. తనికెళ్ళ భరణి గారు, ధనరాజ్ గారు లాంటి అప్లికేషన్లు అడిగాం, సార్ కొంచెం ఈ సినిమా మా కోసం చేసి పెట్టని చెప్పి రాకేష్ నేను రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళకి ఆ కథ నచ్చి క్యారెక్టర్ నచ్చి సినిమా చేయడం జరిగింది. అంతే తప్ప ఈ సినిమా అంత ఓవర్ బడ్జెట్ అయితే ఎక్కడ చేయలేదు, అంత లావిష్గా చేయలేదు. చాలా చిన్న సినిమా ఇది. బట్ ప్రజలు ఇచ్చిన మంచి ఒక విజయం అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ఓ మంచి కంటెంట్ మీరు తీసుకురండి, మంచి సినిమా తీసుకురండి, మంచి సబ్జెక్ట్తో మీరు రండి, డెఫినెట్గా మేము ఆదరిస్తాం అనేది ఒక బలగం సినిమాతో ప్రూవ్ అయింది. కమిటీ కుర్రాళ్ళు కానివ్వండి, కానివ్వండి, అదే కోవలో మన కేసీఆర్ అనే సినిమా సక్సెస్ అయింది. ఇంతకుముందు అనౌన్స్ చేశారు పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని చెప్పేసి కూడా. అదే అంటే ఇంకా మేము డిస్కషన్ స్టేజ్లో ఉన్నామండి. ఎందుకంటే ముందు ఫస్ట్ ఈ మూడ్లో ఉన్నాం, ఇది ఆహాలో ప్రమోట్ చేయాలి, ఆహాకి వెళ్ళాలి, ఇంకా థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూడాలని దాంట్లో ఆ ప్రమోషన్లో ఉన్నాము. త్వరలో అనౌన్స్ చేస్తాం ఏ సినిమా చేయబోతున్నాం అనేది. బట్ ఇప్పుడు ఏమి లీక్ చేయట్లేదు. సో అది కేసీఆర్ 2 అవుతుందా లేదా ఇంకో సినిమా అవుతుందా అనేది నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో దీని గురించి నెక్స్ట్ సినిమా గురించి అనౌన్స్ చేస్తాను నేను, రాకేష్. నెక్స్ట్ సినిమా కూడా మరి రాకేష్ గారితోనే ఉండబోతుంది. మోస్ట్లీ అండి నెక్స్ట్ సినిమా రాకేష్తోనే చేస్తాను. దాని తర్వాత వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ అంటే ఇలాంటి ఒక సక్సెస్ వచ్చినప్పుడు అండి స్ప్లిట్ అవ్వకూడదు. నేను ఒక సినిమా, రాకేష్ ఒక సినిమా చేస్తే అది స్ప్లిట్ అయిపోతుంది. సో ఈ సక్సెస్ని ఇంకో సినిమాతో మేము దాన్ని ఇంకొక మంచి సినిమాతో ఆడియన్స్ ముందు రావాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది తొందరలో అనౌన్స్ చేస్తాము.